श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं देवीं वाञ्छमजायन्त देवस्तां विश्वरूपां पशुधनान्त स्नानमुद्रिशमूर्जुदुहान धनुर्वागस्मान् नवदुष्टतहत्। ओं हयमुहूर्तो सुमुहूर्तोऽस्तु। ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोभवस्य उपनकुल गोत्रोभवस्य पेर्ले श्रीशैलं नामधेयस्य स्वरूप नाम्नि सुनील नामधेयस्य शिवरंजनी नामधेयस्य सात्विक नामधेयस्य मल्लेश नामधेयस्य स्वरूप नामधेयस्य विनय नामधेयस्य अनुषा नामधेयस्य अहान नामधेयस्य विहान नामधेयस्य विवेक नामधेयस्य विनीला नामधेयस्य अस्माकं सह कुटुंब अंदर अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ ఏమన్నా సందర్భం ఉందా? పుష్ప పూజాంచ కరిష్యే। ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శంకరాయ నమః, జ్యోతిర్మయ నమః, లింగ స్వరూపాయ నమః। నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి। తదంగౌ మంగళ నీరాజనం। ఓం నమః శివాయ। నాకు యాక్చువల్గా ఈ అనాథాశ్రమం గురించి మా సిస్టర్ వాళ్ళు చెప్పారు. సో నేను మా అమ్మా నాన్న జ్ఞాపకార్థం డొనేట్ చేద్దామని వచ్చాను. ఆశ్రమంలో నాకు ముఖ్యంగా నచ్చింది వాళ్ళ సేవ. అందరు అనాథలను తీసుకొని వచ్చి సేవ చేయడం, అంటే వాళ్ళని మామూలు స్థితికి తేవడం, అది చాలా గొప్ప విషయం. ఎన్నో ఉంటాయి దానాలు, కానీ ఇలాంటి దానం చాలా గ్రేట్ అనిపించింది నాకు. అన్నదానం చేస్తారు, అన్ని దానాలు చేస్తారు, కానీ ఒక మనిషిని మామూలు మనిషిలాగా తీర్చిదిద్ది మళ్ళీ వాళ్ళకి చేర్చడం అనేది గొప్ప సేవ. సో నాకు ఇది చాలా నచ్చింది. ఇంకొకటి, ఇక్కడ గుడి కూడా కడుతున్నారు. 12 జ్యోతిర్లింగాలు ఒక నవంబర్ 1న ప్రతిష్ఠిస్తున్నారు. ప్లస్ 22వ తారీఖు నుంచి అన్ని హోమాలు యాగాలు అన్నీ చేస్తున్నారు. నాకు ఇది కూడా చాలా నచ్చింది. సో నేను నవంబర్ 1కి వచ్చి ఇక్కడ అన్నీ చూడాలనే అభిలాషిస్తున్నాను. మా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తాను, మా గ్రూప్లో పెడతాను. సో మీకు కూడా అందరు వీలైన వాళ్ళు వచ్చి చూడండి. చూసిన తర్వాత మనకి ఇష్టం ఉంటే అన్నదానంకి ఇవ్వచ్చు, లేకపోతే గుడి ప్రతిష్టకు కూడా, గుడి కడుతున్నారు కదా, దానికి కూడా మనం డొనేట్ చేయొచ్చు. సో ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తున్న వీళ్ళకి మన వంతు సహాయం మనం తప్పకుండా చేయాలని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.